రైట్. చెప్పండమ్మా, ఇది మినిస్టర్ గారు ఇచ్చారు కదా, దేని గురించి అమ్మా మీ? మా ఆయన గారు పోయారని ఇచ్చారండి. తాడమాలలో 7గురు వెళ్ళారండి పనిలోకి. అందులో మా ఆయన గారు 6ంటికి వెళ్ళారండి పొద్దున్నే. వెళ్తే మళ్ళీ సాయంత్రం అంటే ఇద్దరం కలలేదండి, టీ తాగేసి వెళ్ళిపోయారు. కలకపోతే మళ్ళీ ఆనక నేను పనిలోంచి వచ్చాక 6ంటికి ఫోన్ చేస్తే మా ఆయన గారు అమ్మ పడుకునేది ఇప్పుడు రానమ్మ 4 దాకాను అని అన్నారండి. అంటే సరే అండి పడుకుంటాక లేరంటే మా బావగారు పిల్లల్ని పంపుతాను అని అన్నారండి. మా బావగారు పంపారండి, మేము పడుకున్నాం. ఇంకా వచ్చాక మా బావగారు వాళ్ళు అదే మా ఆయన మా తోడుకోళ్ళండి మా పిన్ని వచ్చారండి. ఇలాగో యాక్సిడెంట్ అయింది అన్నారు. ఈ యాక్సిడెంట్ అవుతుంది ఏంటని బాధపడితే వద్దండి, వద్దు ఆడకని నాకు చెప్పలేదండి. ఇవన్నీ అందరూ తెలుసు. తెలకపోతే నేను ఇంటికి అక్కడ హాస్పిటల్లో చెప్పారండి, ఇలా మీ ఆయన గారు పోయారండి. అప్పుడే గుండెలో రాయడ్లేదండి. ఇప్పుడు అంటే మీకు ఇదేదో మొత్తం అంతా మిమ్మల్ని ఆదుకుంటుందని కాదు కానీ ప్రభుత్వం నుంచి వచ్చింది కదా, ఎలా అనిపిస్తుంది ఈ టైంలో? ఏదో ఆదర్శం చేశారు, ఏదో మా ఆయన గురించి అండి. అలా చంద్రబాబు నాయుడు ఏదో అతనికి ఏదో అనిపించిందని చేశారు, ఆదుకున్నారు. ఆయన ఇప్పుడు మినిస్టర్ గారు కందుల దుర్గేష్ గారు కూడా మీకు పర్సనల్గా 25,000 కూడా ఇవ్వటం జరిగింది. అంటే మీకు ఇలాంటి సహాయం మంచిది అంటారా? ఇలాంటి కార్యక్రమం మంచిదేనండి. మరి అసలే పనిలోకి వెళ్ళలేదండి కదండి. పిల్లలు గట్ట స్కూల్ చదువుకోవాలండి. వాళ్ళని పంపుదామంటే చిన్నపిల్లోడండి. అందు గురించి ఆదుకున్నామని ఏదో రూపాయి వెనకేసుకుని నేను వెళ్ళాలండి. మళ్ళీ అన్నీ ఆ డబ్బులే సరిపోవు కదండి, బతకాలి కదండి. నేను ఏదో పని చేసుకోవాలండి. ఏదో ఆదుకుని అలా చదివిస్తానండి. 2 పిల్లల్ని చదివిస్తాను. ఎందుకంటే వాళ్ళే మళ్ళీ మీకు ఉపయోగపడతారా చదువు? భవిష్యత్తు బాగోలేదండి. మనం ఎలాగున్నా వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగోవాలి కదండి, అందుకు చదివిస్తానండి.